ఈ మధ్యకాలం నేను చాలా పుట్టినరోజులకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఆ పిల్లలకి నెత్తి మీద ఏం పెడుతున్నారు? టోపీలు పెడుతున్నారు. ఏంటది? కిరీటం. ఆ? చాలా మంది నేను గమనించాను, కిరీటాలు పెడతా ఉన్నారు. అబ్బాయికి పెడుతున్నారు, బాగానే ఉంది. వచ్చిన పిల్లలకు అందరికి కూడా టోపీలు పెడతా ఉన్నారు. తల్లిదండ్రులు బిడ్డలకి టోపీలు తెచ్చి పెడతా ఉన్నారు. అది ఆశీర్వాదకరం అనుకుంటున్నారు, దీవెనకరం అనుకొని పెడతా ఉన్నారు. మరి దేవుడు కూడా తన బిడ్డలైన మన మీద కూడా కిరీటాలు పెడతా ఉన్నాడు. ఆ అంశాన్ని ఈరోజు వాక్యం ద్వారా ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. నీవు దేవదూతల కంటే వాణిని అంటే ఎవరిని? మానవులని కొంచెము తక్కువగా చేసితివి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ప్రేమ అండి! ఎంతో తక్కువ కాదు, కొంచెమే తక్కువగా. ఎవరికన్నా? దేవదూతల కన్నా. దేవదూతలతో పాటు మనల్ని కూడా దేవుడు చేశాడు. ఎంత గొప్ప విషయమో కదా. ఆదాము అవ్వలను దేవుడు దేవదూతల కన్నా కొంచెము తక్కువ వారిగా చేశాడు. 2వ అధ్యాయం ఆదికాండంలో ఒక మాట మనం చూస్తాం. 25వ వచనం. ఆదాము అతని భార్య అయిన అవ్వ ఇద్దరు దిగంబరులుగా ఉన్నారు. వారు సిగ్గరగని వారిగా ఉన్నారు. ఆది దంపతులు, సృష్టిలో మొదటి దంపతులు అయినటువంటి భార్యాభర్తలు ఆదాము అవ్వ. వారు దిగంబరులు, వారికి వస్త్రాలు లేవు. కానీ వారికి సిగ్గు అన్నది తెలియటం లేదు. ఎందుకని? అదే హెబ్రీయులకి పౌలు గారు రాసిన విషయాన్ని చూస్తున్నాం. 2వ అధ్యాయం. దేవదూతల కన్నా కొంచెము తక్కువ వారిగా చేశాడు, మహిమా ప్రభావములను వానికి ధరింపచేశాడు. కాబట్టి మహిమా ప్రభావంలో ఉన్నారు ఆది దంపతులు. వారు దిగంబరులైనా కూడా వారికి సిగ్గు లేదు, సిగ్గు తెలియదు, సిగ్గు ఎరక్కున్నారు. సిగ్గు అంటే కూడా వారికి అర్థం కావటం లేదు. మహిమ దేహములుగా వారు ఉన్నారు. 3వ అధ్యాయం ఆదికాండంలో 7వ వచనం మనం చూద్దాం. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. ఇప్పుడు దిగంబరులను తెలుసుకొని సిగ్గు తెలుసుకొని అంజూరపు అడ్డలను కచ్చడాలను కట్టుగా కుట్టుకొని ధరించుకుంటున్నారు. అప్పుడంటే ఎప్పుడు? దేవుని మాట వినక అవిధేయులై దేవుడు తినవద్దన్న పండు తినటం వల్ల వారి కన్నులు తెరవబడ్డవి. అప్పుడు దాకా 2 కళ్ళు మూసుకొని ఉన్నాయా? కాదు. మహిమ మనోనేత్రాలు అంటారే, మహిమ నేత్రాలతో ఉన్నారు భార్య భర్తలు ఇద్దరు. ఇప్పుడు ఆ పళ్ళు తినటం వల్ల భార్య భర్తలు ఇద్దరు వారి కళ్ళు తెరవబడ్డాయి. ఎయ్యి తెరవబడ్డాయి? పాపపు నేత్రాలు తెరవబడ్డాయి. ఎయ్యి మూయబడ్డాయి? మహిమ నేత్రాలు మూయబడ్డాయి. ఏమైనాయి మహిమ నేత్రాలు? మహిమా ప్రభావాలు ఏమైనాయి? పోగొట్టుకున్నారు. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. ఏమైంది వీరికంటే? మహిమా ప్రభావాలు పోగొట్టుకున్నారు. అందుకని దేవుని యొక్క వాక్యములో పరలోకము హెచ్చరిక చేస్తూ ఉంది. ఏమా? పరలోకము ఏమని హెచ్చరిక చేస్తూ ఉంది?
3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనములో, ఎవడైనను నీ కిరీటమును అపహరింపకుండునట్లు నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. అంటే కిరీటము అపహరించే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుడు పెట్టే కిరీటాలు, దేవుడు మనకిచ్చే కిరీటాలు సంతోషముతో దేవుడు ధరింప చేసేవి చాలా విలువైనవి. కాబట్టి ఆ కిరీటాలు మనం ఎంత కాపాడుకుంటే అంత మంచిది. కానీ దంపతులైన ఆది దంపతులు ఉన్నారే, వారికి ఇవ్వబడిన మహిమ ప్రభావం అనే కిరీటాలను పోగొట్టుకున్నారు. సాతానుడు అపహరించాడు. అందుకని వాక్యం ఏమి తెలియజేస్తుందంటే, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం, యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటము. దేవునికి స్తోత్రం. భార్యను, యోగ్యమైన భార్యను దేవుడు పురుషునికి కిరీటముగా ఇచ్చాడు కదా. చదువమ్మ. అయితే యోగ్యురాలు కాని భార్య సిగ్గు తెస్తుంది. మొదటి భార్య ఉందే సృష్టిలో, ఆదాము భార్య అవ్వ యోగ్యమైన భార్య కాదు, సిగ్గు తెచ్చింది. సిగ్గు తెలిసింది కదా కదా. నిజంగా భయంకరమైన స్థితి. సరే, దేవునికి స్తోత్రం. సరే, ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి కిషోర్ దంపతులు, కిషోర్ గారికి అమ్మాయి సరిత యోగ్యమైన భార్యగా ఉందా లేదా కిషోర్ గారు చెప్తాడు. నవ్వితే అర్థం ఏంటి? ఏదో ఒకటి చేసుకోనా, ఏదో ఒకటి లెక్కేసుకోనా? కాదు అంటే ఇంటికాడ ఏమైనా ప్రాబ్లం అనే? నేనేమంటలేదు సార్, అది మా సంఘం చెబుతుంది. ఆత్మీయ తండ్రిగా నేను చెబుతున్నా, మా అమ్మ యోగ్యురాలని. పెనిమిడి చెప్పాలి కదా, దేవుడిచ్చిన కిరీటం కదా, ఒక వంశాన్ని నిలబెట్టడానికి శ్యామునిగా అందు కదా. అది మైసూర్ గారు చెబుతారు నీ సంగతి. అక్కడ వచ్చిందా తేడా? లేదుగా అనే వార్తలు వెళ్తాయి అంటావా? సరే, అవును, సరే సరే, నిజమే. నిజంగా యోగ్యమైన భార్యగా ఉండటం ఒక కిరీటం అన్నమాట. చాలా గొప్ప విషయం. దేవుడు పురుషునికి కిరీటం ఉంటేనే ఆధిక్యత, కిరీటం లేకపోతే ఆధిక్యత లేదు కదా. రాజుతో సమానం కిరీటం పెట్టుకుంటే, కిరీటం లేకపోతే సామాన్యమైన వాడితో సమానం. కాబట్టి నిన్ను రాజుగా చేసింది మా అమ్మాయి, లేకపోతే నువ్వు ఉట్టి సామాన్యుడివి కదా. అని ఎవరైనా అంతేలే, మెక్కాయ వచ్చింది కాబట్టి నేను రాజునయ్యా. సరే, మంచిది. వస్తే ఉంది, యోగ్యురాలైన భార్యగా ఉండలేకపోయింది. భర్తకు విధేయురాలుగా లోబడనటువంటి జీవితం జీవించటం ద్వారా ఆమె కన్నా యోగ్యమైన వ్యక్తిని తీసుకురావాలని మాదియ పార్శిక రాజ్యాలు చట్టాలు చేసినాయి. ప్రకటన చేసి
ప్రకటించబడింది. ఆ కోవలోనే ఎస్తేరు మరి కిరీటం పొందుకోగలిగింది. ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. వాక్యం మనందరికీ తెలుసు. కాబట్టి వివాహ దినమున పెట్టబడినటువంటి కిరీటము భార్యే. పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనములో రండి రండి వేంచేయండి అంటే రండి అని. చూడండి చూడండి గోల్స్పాట్ కలర్స్ ఒక్క చూడండి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటాన్ని చూడండి. ఎవరా? ఏ కిరీటం అది? యోగ్యమైన భార్య అనే కిరీటము కదా. కడపటి ఆదాముకు సాదృశ్యంగా పిలువబడినటువంటి సొలొమోను పెట్టబడిన కిరీటం షూలమ్మితి పరమగీతము. అది భూ సంబంధమైంది కాదు. అది సొలొమోను గురించి షూలమ్మితి గురించి రాయబడినటువంటి గీతము కాదు. అది దేవునికి సంబంధించిన గీతము. అందుకని ఈ పరమగీత గ్రంథాన్ని చదివేటప్పుడు యూదులు మోకాళ్ళ మీద ఉండి చదువుతారు. చాలా విలువైంది ఇది. ఈ ప్రేమ లోక సంబంధమైంది కాదు. అందుకని ఆ ప్రేమ అర్థం కాదు. నేను కొన్నాళ్ళు చెప్పాను కానీ మా ఫస్ట్లో, తర్వాత యవనస్తులు అయిపోతున్నారు అని దాన్ని సబ్జెక్ట్ ఆపాను. ఎందుకంటే లోక ప్రేమల్లో అలవాటు పడ్డ జనాంగానికి పరసంబంధమైన ప్రేమ అవగాహన కావటం లేదు. ఆ అవగాహనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా పరమగీతం చెప్తాను. చాలా మంచిది పరమగీతం కదా. నిజంగా వధువు యొక్క వర్ణనలు, సంభాషణలు ఉన్నవి కదా. ప్రాణేశ్వరి, ప్రాణప్రియుడు, చాలా గొప్ప మాటలు, రసికమైన మాటలు కూడా ఉన్నవి. ప్రియురాల, నువ్వు ఎంత సుందరమైన దానవు, నీ నాభి సూత్రం ఎంత అందంగా ఉంది. పవన్ కళ్యాణ్ చూసాడంటాం బొడ్డూరుతో. చెబుతున్నారు కదా మొన్న. నాభి సూత్రం అంటే బొడ్డు. వీటికి లోక సంబంధమైన వాటికి సంబంధించింది కాదు. అందుకని అక్కడ వధువు సంఘం షూలమ్మితికి సాదృశ్యం. సొలొమోను కడపటి ఆదాముకి సాదృశ్యం. అది పరమగీతము యొక్క ప్రాముఖ్యమైన విషయము. కాబట్టి ఆ పెళ్లి రోజు ధరింప చేసినటువంటి కిరీటాన్ని చూడండి. ఏం చేయండి అంటే మీరే వచ్చారు తలుపు కాడకి, అంటే రమ్మని. ఎంత సంతోషమో కదా. సంతోషంగానే ఉన్నట్టున్నారు ఈ దంపతులు కూడా. ఇప్పుడు ఈ దంపతులు కూడా సంతోషమే, హ్యాపీయే కదా. మంచి సాక్ష్యం చెప్పింది అమ్మాయి. 18 సంవత్సరాల క్రితం వారి యొక్క వివాహం అన్నది జరిగింది. దేవుడు వారిని ఆశీర్వదించాడు, ఫలింపచేశాడు, మంచి సంతానాన్ని ఇచ్చాడు. అబ్బాయి ఉంటే అమ్మాయి లేదు, అమ్మాయి ఉంటే అబ్బాయి లేదని అనుకోకుండా, కొనుక్కోకుండా, గోలు కొనుక్కోకుండా ఇద్దరిని ఇచ్చాడు. సంతోషం, వెరీ గుడ్, చాలా సంతోషం. 18 సంవత్సరాలు కాసి కాపాడాడు, ప్రతి అవసరం తీర్చాడు. దేవుడు అండగా ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ధరింపచేసేటువంటి కిరీటాల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్న కిరీటము మొదట దంపతులైన ఆదాము అవ్వలకు ఇవ్వబడిన కిరీటము మహిమా ప్రభావం అనే కిరీటం. కానీ వారు పోగొట్టుకున్నారు. సిగ్గు వచ్చింది, సిగ్గు తెలిసింది. యోగ్యురాలుగా లేదు అవ్వమ్మ. యోగ్యురాలు పెనిమిటి కిరీటము. రెండవ ఎవరు? సిగ్గు తెచ్చేది. సిగ్గు తెచ్చింది అవ్వమ్మ అన్నదే సొలొమోను రాసిన మాట.
ఇకపోతే దేవుడు దయతో ఇచ్చే కిరీటాలు, సంవత్సరం అనే కిరీటం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనకిచ్చిన దయా కిరీటమే. సంవత్సరం అనే దయా కిరీటం మనకందరికి ధరింపచేశాడు. పుట్టినరోజు తీసుకొచ్చి కేక్ కట్ చేసే ముందు నెత్తి మీద పెడుతున్నారే, ఆ కిరీటాలు కాదు ఇవి. చాలా శ్రేష్టమైన విలువైనవి దేవుడు ఇస్తా ఉన్నాడు కదా. ఈ కిరీటము ఎవరికి ధరింప చేస్తాడు? ఈరోజు మొదలుకొని, అంటే దావీదు అడిగాడు కాబట్టి ఇచ్చాడు అని మీరు అంటారు. సరే, ఈరోజు మొదలుకొని అంటే సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతం వరకు కూడా దేవుడు కనుదృష్టి వారి మీద ఉండును గాక. మా కుటుంబం మీద, వచ్చిన బిడ్డల మీద, పెళ్లి రోజు జరుపుకున్న వారి మీద దేవుని కనుదృష్టి ఉండును గాక. ఎందుకని ఆయన ఇచ్చాడు కాబట్టి. ఎందుకని? ధరించుకొని ఉన్నాడు కాబట్టి. ఎందుకని? ప్రార్థన చేశాడు కాబట్టి. ఎందుకని నేను అడిగే ప్రశ్న నువ్వు చెప్పిందే. దేవుడు లక్ష్య పెడుతున్నాడు కాబట్టి. ద్వితీయోపదేశకాండం చూడండి, 11వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనంటే దేవుడు లక్ష్య పెట్టాడు కాబట్టి నిన్ను నన్ను, ఈ పెళ్లి రోజు చేసుకున్న వాళ్ళని, మా కుటుంబాన్ని, మన కుటుంబాలను దేవుడు లక్ష్య పెట్టాడు కాబట్టి ఈరోజు మొదలుకొని మళ్ళీ సంవత్సరాంతం వరకు కూడా దేవుని కనుదృష్టి మన మీద ఉండును గాక. దేవుడు మన లక్ష్య పెట్టును గాక. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడిచ్చే సంవత్సరం అనే దయా కిరీటం. తల్లిదండ్రులు పుట్టినరోజున ధరింపజేస్తున్న కిరీటంలాగానే మన పరలోకపు తండ్రి ఆయన బిడ్డలైన మనకు ధరింప చేస్తూ ఉన్నాడు. మహిమా ప్రభావం అనే కిరీటము, సంవత్సరం అనే కిరీటము, యోగ్యురాలనే భార్య అనే కిరీటము దేవుడు మనకు ధరింప చేస్తున్నాడు అన్న విషయాలు మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇంకో కిరీటాన్ని గురించి కూడా చెప్తా. 103వ కీర్తన 4వ వచనం. కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచును. దేవుని కరుణా కటాక్షములను దేవుడు మన మీద కిరీటముగా ఉంచును గాక. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి కుటుంబం మీద, మరి మా కుటుంబాల మీద, వచ్చిన వారందరి కుటుంబాల మీద దేవుని కరుణా కటాక్షములనే కిరీటమును దేవుడు ధరింపచేయును గాక. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప దీవెన. ఒక తండ్రి దీవించాడు. ఏ తండ్రి దీవించాడు? కటాక్షము గురించి యాకోబు దీవించాడు. ఎక్కడ? పొదలో ఉన్నవాని కటాక్షము. కానీ మీకు ఒక అవగాహన ఉంది కానీ ఐడియా లేదు. అప్పుడు కాదు కరువు కాలం వచ్చింది. 7 సంవత్సరాల పంట అయిపోయింది. కరువు కాలం వచ్చింది. ధాన్యం ఎక్కడుంది? ఐగుప్తులో ధాన్యం ఉంది. వీళ్ళు కనాను నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ ధాన్యం కొనుక్కున్నారు. యోసేపు వారిని గుర్తుపట్టాడు. వారి ధాన్యాల్లో వాళ్ళ డబ్బులు పెట్టిచ్చాడు. వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు పట్టుకున్నారు. అక్కడ మీరు డబ్బులు తీసుకెళ్తున్నారు, ఇది మీరు దొంగతనం చేశారంటే, లేదు మేము ఒక ఆయన కొడుకులము, మేము 12 మందిమి అన్నారు. చెప్పారు. మరి కర్మా వాళ్ళేరి మీ మాట నమ్మాలంటే వాడిని పట్టుకురండి, బెనిమెన్ గండి అన్నారు. తర్వాత ఇంటికి వచ్చిందాక చెప్పారు. అక్కడ ఆయన చాలా మంచిగా మాట్లాడాడు, మమ్మల్ని మంచిగా గౌరవించారు. అయితే ఈసారి ధాన్యం కావాలంటే
బెన్యామీని తీసుకురమ్మన్నారు అన్నారు. ఎందుకని ఆయన కోరాడు? సొంత తమ్ముడు కాబట్టి, తమ్ముడు చూడాలన్న ఆశతో. ఆ సంగతి యాకోబుకు తెలియదు. అందుకని గింజలు అయిపోయినాయి. ఇక ఎలండ్రా అన్నాడు. మేము వెళ్ళాం, ఎరా అని పంపితేనే వెళ్తాం, ఎందుకంటే రేపు అక్కడ అడుగుతాడు ఆయన. అట్టగాదురా, ఇప్పుడే నేను ప్రేమించిన నా భార్య రాహేల్ లేదు, ఆమె కన్నా ఓళ్ళు ఒకడు వెళ్ళిపోయాడు, ఆఖరికి మిగిలినోడు ఈయన్ని కూడా తీసేసి నన్ను పుత్రశోకానికి గురి చేస్తారా? మరి నీ ఇష్టం, వెళ్ళమంటే అని పంపితేనే వెళ్తాం. అప్పుడు యాకోబు దీవించాడు. మీరు ఈయన్ని తీసుకొని వెళ్తే ఆయన కటాక్షించి ఏమనకుండా మళ్ళా పంపించేలాగా దేవుడు కటాక్షము కలిగించునుగాక. 43 అధ్యాయం. ఏం తిరగేస్తున్నారు? 14వ వచనం. నేను ఎంత చెప్పినా కూడా చదవకపోతే ఎట్లా? ఆ మనుషుడంటే ఎవరి గురించి? ఆ మనుషుడంటే బెత్తవాడు, బెత్తమాయి యోసేపు గురించి. చదువు. దేవుడు ఆ మనుషుని ఎదుట కరుణించునుగాక. అదా కరుణా కటాక్షాలు పర్యాయ పదాలు. పర్యాయ పదాలు. సరే, అంతే కదా మరి. అందుకే నువ్వు చిన్నపిల్లవయ్యావు. అంటే నేను మాయమాట చెప్పాను నిన్ను. అవి పర్యాయ పదాలమ్మా. ఇక్కడ ఏమన్నాడు ఇందాక? ఏమ్మా మరి అదే చెప్పింది, ఆ కిరీటం గురించే చెబుతుంది. నేను చెప్పి ఇందుట్లో నేను మాసం చేశాను, నేను చాక్లెట్ ఇచ్చాను. అది కరుణా కటాక్షములనే కిరీటాలు దేవుడు చాలా మందికి ధరింపచేశాడు. మోషాకు ధరింపచేశాడు, కటాక్షాన్ని ఇచ్చాడు కాబట్టి మోషా చెప్పినట్లుగా దేవుడు చేశాడు. గిద్యోనికి కటాక్షము కలిగించాడు కాబట్టి తన గురించి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన అర్పణ అంగీకరించి ఆయన చూస్తుండగా ఆ జ్వాలల్లో నుంచి ఆరోహణం అయిపోయాడు. అమ్మో, నేను దేవుడు చూశాను, నేను బతకనేమో అన్నాడు కదా. దేవుని కటాక్షము వల్ల దేవుణ్ణి చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, దీవించబడతా ఉన్నాం. ఇవి దేవుడు మనకిచ్చినటువంటి కరుణా కటాక్షములు. కాబట్టి కరుణా కటాక్షములను ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్న దంపతులకును, మరి కూటమి ఏర్పాటు చేసుకున్న పాస్టర్ గారి కుటుంబ సభ్యులందరికీ, జీవని కుటుంబానికి, లావణ్య కుటుంబానికి, అభిషేక్ని కూడా దేవుడు కరుణా కటాక్షములను కిరీటములుగా ఉంచునుగాక. దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఉంచుతాడు. ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనవడు మనవరాళ్ళు తాతయ్యలకి గొప్ప కిరీటం అంట. అలాంటి కిరీటాలను మాకు కూడా దేవుడు దయచేయను గాక కదా. జగదీష్కి, జీవనీకిని, రాజేష్కిని, లావణ్యాకును దేవుడు ఆ కిరీటాలను ఇచ్చును గాక. ఒక మాట చదువుదామండి. ఆ మాట కూడా ఒక మాట ఏబు గ్రంథంలో 31 అధ్యాయము 35వ వచనం చదువుదాం. తర్వాత ఇది ఏబు జీవితములో ధరింపచేయబడిన కిరీటము. ప్రతివాది కోరుకుంటున్నాడు, అన్యాయంగా మాట్లాడుతున్నారు, స్నేహితులైన వాళ్ళు, మేలు పొందిన వాళ్ళు కూడా కదా. చాలామంది మేలు పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ మేలు చేసే మనస్తత్వాలు లేనివారుగా ఉన్నారు. ఇంకా ఏలెత్తి చూపించేవారుగా ఉన్నారు. వారి జీవితాల్లో అయితే ఎప్పుడు ఏలెత్తి చూపించాల. ఎన్నో విషయాలు పంచుకున్నప్పటికీ, ఎన్నో విషయాల్లో సహాయం చేసినప్పటికీ ఎవరిని ఏలెత్తి చూపించలేదు కానీ ఏబు స్నేహితులు మాత్రం ఏబుని ఏలెత్తి చూపించారు. చదువమ్మ.
ఆ, నేను కూడా చెప్పే మాటలు ఉన్నాయి కదా కదా. వాళ్ళు ఎంత తప్పు చేశారో మీ పిల్లవాడు కూడా అంతే తప్పు చేశాడు అంటారు. మరి వాడు ఉంటే మంచిది, అన్ని తెలిసినోడు కదా. నేను తప్పు చేశానా వాళ్ళు తప్పు చేశానా అని తెలియటానికి వాడు ఉంటే మంచిది. న్యాయం తీర్చడానికి న్యాయం తెలిసినోడు అనుకుంటున్నాడు ఏబు గారు. ఇదిగో నా ప్రతివాది ఫిర్యాదు రాశాడు నా మీద. అదంతా అబద్ధమైన ఫిర్యాదులు, వాస్తవమైనవి కాదు. కానీ నాకు సర్వశక్తి అయిన దేవుడు ఉన్నాడు, నాకు జవాబు ఆయన ఇస్తాడు. దేవుడు నాకు కిరీటాన్ని ఇస్తాడు, న్యాయాన్ని కిరీటముగా ఇస్తాడు. దేవుడు నీతిమంతుడిగా రూపించాడు ఏబుని. అది దేవుడు ఏబుకి ఇచ్చిన కిరీటం. 32వ అధ్యాయం చూడండి. ఇప్పుడు తెలిసింది ఈ ముగ్గురికి. ఇక నోరు మూసుకున్నారు ఎవరి కాళ్ళు. దేవుడు అభిషేక పక్షంగా కూడా అలాంటి కిరీటాన్ని ధరింపచేయునుగాక. తన నీతిని యథార్థతను దేవుడు బయలుపరచునుగాక. దేవుడు యాక్షన్ తీసుకుంటే అని చెప్పేదైనా కూడా దేవునికి స్తోత్రం. అలాంటి కిరీటాన్ని దేవుడు అభిషేక్ కూడా ధరింపచేయునుగాక. దేవుడు కిరీటాలు ధరింపచేసేవాడు కదా. ఇంకా దేవుని భక్తులకి, దేవుని నమ్ముకున్న వారికి ఇచ్చే కిరీటాలు ఉన్నాయి. దేనికి ఏ కిరీటాలు ఇస్తారో ఒకసారి మీకు నేను గుర్తు చేస్తాను. ఏమ్మా, పందెరంగమందు జయించే వారికి ఇచ్చే కిరీటం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. ఈ లోకంలో పోరాడుతున్నారే కసరత్తులు చేసి, ఆ కిరీటాలు క్షయమైనవి. కానీ మనం అంటే ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలమైతే మనం పొందేది అక్షయమైన కిరీటం. దేవుడు పోరాటములో గెలిచిన వారికి, లోకాన్ని జయించిన వారికి, లోకాశను జయించిన వారికి అక్షయ కిరీటాన్ని ధరింపచేస్తాడు. అలాంటి కిరీటాన్ని దేవుడు మనకు ధరింపచేయునుగాక. అక్షయ కిరీటం నా కోసం ఉంచబడింది అన్నాడు పౌలు కదా. ఇంకా ఆయన చెప్పిన కిరీటాలు ఉన్నవి, అవి మనం తర్వాత ధ్యానం చేద్దాం. ఆత్మలు సంపాదించిన వారికి ఉన్న కిరీటం తెలుసా? ఆత్మలు సంపాదించే వారికి ఇచ్చే కిరీటం గురించి ఏమ్మా, దశలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం, పాస్టర్ గారికి ఇచ్చే కిరీటాలు 2వ అధ్యాయం 19వ వచనం. మీరే నా అతిశయ కిరీటం. కాబట్టి ఆత్మల రక్షణ సంఘం వాళ్ళే ఏం కిరీటము? అతిశయ కిరీటం. ఇక శోధనలు జయించిన వారికి ఇచ్చే కిరీటం ఏం కిరీటం? యాకోబు పత్రికలో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. జీవ కిరీటం పొందుతాడు. శోధన సహించే వారికి దేవుడిచ్చే కిరీటం జీవ కిరీటం. దేవుని స్తోత్రం. దేవుడు కిరీటాలు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు కదా. మన బిడ్డలు ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం మనం కోరుకుంటా ఉన్నాం. గెలిచి వస్తే ప్రైజులు చూపించుకుంటున్నాం, వాళ్ళు గెలిచి వచ్చినటువంటి గోల్డ్ మెడల్ చూపించుకుంటున్నాం, వచ్చిన మార్కులు చూపించుకుంటున్నాం, ఫస్ట్ క్లాసులు చూపించుకుంటున్నాం, గొప్పగా చేసుకుంటున్నాం. మరి మన భక్తి జీవితంలో ఆ కిరీటాలు ఇచ్చి ఏవు
సాతాను ముందు ఎంత గొప్పగా ఏబు గురించి చెప్పుకున్నాడు దేవుడు. ఎంత గొప్పగా చెప్పుకున్నాడు. పాస్ అయితే మనం చెప్పుకోవట్లా కదా గర్వంగా. ఎక్కడ చెబుతున్నాను, ఇంకెక్కడ చెబుతున్నాను, ఎక్కడైనా అడగనోళ్ళకు కూడా పలకరించి. అది దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 10వ వచనం. నమ్మకముగా ఉండే వారికి శ్రమల్లోనైనా శోధనలోనైనా ఇబ్బందుల్లోనైనా నమ్మకంగా, ఎప్పుడు దాకా, ఒక వారం శ్రమల దినాలప్పుడు, ఉపవాసాలప్పుడు, అది మరణం వరకు నమ్మకంగా ఉంటే దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా విశ్వాసాన్ని కాపాడుకునే వారికి ఇచ్చే కిరీటం నీతి కిరీటం, గుడ్డు. అది ఎవరికి ఉంది? పౌలు గారికి ఉంది. మంచి పోరాటం పోరాడి 2 పత్రిక తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం దేనికోసం? విశ్వాసాన్ని కాపాడుకోవటం కోసం. విశ్వాసం కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. దేవునికి స్తోత్రం. అది మేము గుడిసి తెచ్చుకున్నాం, మేము ఉంగరం తెచ్చుకున్నాం, మేము అధ్యాపించుకున్నాం, అయ్యగారు ప్రార్థన చేయండి అని తెచ్చి చూపిస్తూ ఉంటారు. సంతోషం, దేవునికి స్తోత్రం కదా. అవన్నీ దేవుడు ఇచ్చినయే, దేవుని కృప చేతనే. ఏ సామర్థ్యం మనం గొప్పవాళ్ళమని కాదు, దేవుడిచ్చిన సామర్థ్యతే. మనం కలిగి ఉన్న సమస్తము దేవుని కృప వల్లనే నేను కలిగి ఉన్నాను అన్నది వాస్తవం కదా. మరి ఈ కిరీటాల విషయంలో కూడా మరి ఒకసారి ఆలోచించేయమని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. సంఘ కాపర్లకి మాత్రమే ఇచ్చే కిరీటం, అది వాడబారని కిరీటం. పేతురు పత్రిక, మధ్యలో పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. మందకు మాదిరిగా ఉన్నాం కదా. మందరికి మాదిరిగా ఉన్నావా లేదా? మాకు అప్పగించబడిన సంఘం, మేమేం పత్రం చేయట్లా, జారీ చేయట్లా, మీరు చెప్పిందే మేము వింటున్నాం. అసలేందో వాళ్ళు చెప్పేది మీరంటే పాస్టర్ గారు అన్న, మేము పెత్తనాలు చేయదలుచుకోవాలి. ఎందుకంటే ఆ పెత్తనాలు నాకెందుకు, నా కిరీటం కావాలి కానీ, దేవుడిచ్చేది కావాలి కానీ. దేవునికి స్తోత్రం. చదువమ్మ. ప్రధాన కాపురైన యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు దేవుడు మాకు వాడబారని మహిమ కిరీటం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అది దేవునికి స్తోత్రం. ఏమ్మా, ఇశ్రాయేలు గోత్రికులు, గోత్రకర్తలకు 12. మరి 12 అయితే ఏమ్మా, ఇక్కడ 12 మంది ఎక్కడయ్యారు? ఎవరయ్యారు 12 మంది? ఎవరు వాళ్ళు? మొత్తానికి వాళ్ళకి సువర్ణ కిరీటాలు. ఈ 12 మంది, ఆ 12 మంది. ఏ 12 మంది? ఇశ్రాయేలు గోత్రంలో ఉన్నవారు 12 మంది. మరి 12 మంది వాళ్ళు లెక్కేసుకుంటే మనష్షే గోత్రం, ఎఫ్రాయిం గోత్రం 2 కలిసినాయిగా. మరి ఆడ సంగతి ఏంటి? తర్వాత చెబుతారా? వాళ్ళకు సగం ఎత్తావా? మరి గోత్రాలు కలిసినాయి కదా, వాళ్ళకు 2 గోత్రాలు వెళ్ళినాయి కదా. మనష్షే ఎఫ్రాయిం గోత్రాలకు వచ్చినాయి కదా. మరి ఇక్కడ 12 మంది ఎవరు? వాడు ఇశ్రాయేలు వెళ్ళిపోయాడుగా, ఇశ్రాయేలు యోధా వెళ్ళిపోయాడు కదా. వీళ్ళు కాగితాలు వేసారు, షీట్. మరి షీట్లు వేసారుగా, నువ్వు వేసాయి కాదు, మామూలు షీట్లు. ఎవరన్నారు? మత్తీకి వచ్చింది. అదే మత్తీ కలవల, దాన్ని పౌలు గారికి ఇచ్చారు. అది 12, 12, 24. వాళ్ళకి ఏం కిరీటాలు?
సువర్ణ కిరీటాలు 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనం. ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్. తమ తలల మీద సువర్ణ కిరీటములు ధరించి ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుడు అపోస్తులకి కిరీటాలు ఇచ్చాడు కదా. తను ఎన్నిక చేస్తున్న గోత్రకర్తలకు కిరీటాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 24 పెద్దలు వారిని ఏ విధంగా పెట్టాడు మన ఈ మధ్యకాలంలో చెప్పాను నేను. సరే, ఇంకో మాట కూడా మనం చూద్దాం. ఏమో ఈ కిరీటాలు దేవుడు పెడతా ఉంటే జాగ్రత్తగా నిలుపుకునే వాళ్ళు ఎంతమంది, పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది. అందుకని వాక్యం పరలోకంలో నుంచి వాక్యం ఏమి సెలవిచ్చింది? ఎవడైనాను నీ కిరీటాన్ని అపహరిస్తాడేమో జాగ్రత్తగా ఉండుమ. అంటే అపహరించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆదామావులు పోగొట్టుకున్నారుగా, మహిమా కిరీటాలు పోగొట్టుకున్నారుగా. ఇలాపు వాక్యముల గ్రంథం. టైం అవుతుంది, ముగిచ్చేస్తాను. మీరు అదనంగా 2 పాటలు పాడారు, సాక్ష్యం వచ్చేసింది టైంలోపు. 5వ అధ్యాయం 16వ వచనం. మా తల మీద నుండి ఏవైనా అమ్మ దేవుడేం కిరీటాలు పెట్టడం, మనం పడేసుకోవటం. దేని వల్ల పడిపోతున్నాయి? పాపం చేసిన వారి కిరీటాన్ని నిలవు. పాపం వల్ల, ఆదాము చేసిన పాపం వల్లే కదా, అవము చేసిన పాపం వల్లే కదా మహిమా ప్రభావాలు కిరీటాలు పోయినాయి. కాబట్టి మీకు ఇవ్వబడిన కిరీటాన్ని జాగ్రత్తగా ఉంచుకోండమ్మా. ఆ విషయాన్ని గమనించండి. మనం పడిపోయిన కిరీటాలని దేవుడు మరల పునరుద్ధరించటానికి ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించవలసి వచ్చింది. ఆయన కదా మత్తయి సువార్త 27వ అధ్యాయమా 29వ వచనం అనుకుంటా, చూడండి. ముళ్ళ కిరీటమును పెట్టారు. నీకు కిరీటాలు ఇవ్వటానికి, నువ్వు పోగొట్టుకున్న మహిమ కిరీటాన్ని, ప్రభావం అనే కిరీటాన్ని మళ్ళీ మనకు తెచ్చి ఇవ్వటానికి యేసయ్య ముళ్ళ కిరీటాన్ని భరించాడు కదా. ఈ విషయాన్ని ఎబ్రీ పత్రిక కింద మొదటలో చూసాం కదా. 2వ అధ్యాయము 7 చదివాం కదా. దేవదూతల కన్నా కొంచెం తక్కువ వారిగా చేశారు, ధరింపజేశాడు, చేతు పనుల మీద అధికారం ఇచ్చాడు, మన పాదముల కింద సమస్తం ఉంచాడు, లోబర్చాడు. ఆదాము కోసమే కాదు, ప్రతి మనుషుడు కొరకు. ఆ ప్రతి మనుషుడు నువ్వు ఉన్నావా? నేనున్నానా? ఉన్నావా? ఉన్నాం, మనం ఉన్నాం. దూతల కన్నా కొంచెం తక్కువగా చేయబడిన మనకి యేసయ్య మరణం పొంది మహిమ ప్రభావం తెచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదాము పోగొట్టిన కిరీటాలు మనం తీసుకొచ్చాడు యేసయ్య తన మరణము ద్వారా కదా. దేవునికి ఎంత ప్రేమ అండి మన మీద. మన కిరీటాలు ధరింప చేయటానికి ఆయన కిరీటదారండి కదా. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం చెప్పు ముగిస్తాను, టైం అవుతుంది. కొంచెం వివరించటానికి 11 నుంచి 13 దాకా చదవండి. సత్యవంతుడు. సత్యవంతుడు అంటే ఎవరు? ఇంకో సత్యవంతుడి గురించి చెబుతారు లోకంలో. ఎవరైనా ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయి. తండ్రి కుమారుడైన యేసయ్యకు అన్ని కిరీటాలు ఇచ్చాడు కదా.
ఆయన జయించాడు. ఎన్ని కిరీటాలు అయితే మనం చెప్పుకున్నామో అన్ని కిరీటాలు ఆయనకు ఉన్నాయి. చదువమ్మ. ఆయనకు ఒక నామం కూడా ఉంది. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించాడు. ఏ నామము? దేవుని నామం అనే వాక్యమనే నామం. ఎవరైనా? యేసు ప్రభువారే. యేసు ప్రభువారు అనేకమైన కిరీటాలు ఉన్నాయి ఆయన శిరస్సు మీద. ఆ వరునికి సమర్పించటానికి యోగ్యమైన భార్యలుగా మనల్ని సిద్ధపరచటానికి పరిశుద్ధాత్ముడు పెంతుకొస్తున్నాడు. భూమి మీదకి వచ్చి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. యోగ్యమైన భార్యలుగా మీరుండండి. అబ్బాయి నవ్వండి. సరే, మంచిది. యోగ్యమైన భార్యలుగా ఉండండి యేసు ప్రభు వారికి. ఏమ్మ? సులమ్మితిగా కదా, సొలొమోనుకి సులమ్మితి ఉన్న మందల కాసి నల్ల పైకి నలుపు ఉండేవా కానీ అంతరంగ సౌందర్యము నల్లన దాన్నను చిన్న చూపు చూడకండి. భలే చెప్తుంది. చెప్దాం, ఒకసారి చెప్దాం. ఎన్నో 8 అధ్యాయాలే, సింపుల్గా చెప్పుకోవచ్చు. కానీ ఇక అయ్యగారులాగా చెప్పడం సంవత్సరం పట్టింది. అదే సరే, దేవుడు మనకి మన బిడ్డలకు మంచి కిరీటములను ధరింపచేయునుగాక. మనల్ని కూడా ఉన్నతమైన వ్యక్తులుగా, యోగ్యమైన వ్యక్తులుగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనం తీర్చిదిద్దునుగాక. అందరు లేచి పరిశుద్ధాత్మ కూటం జరుపుదామండి. అందరు లేండి.